నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రభుత్వం అంటే పరిపాలన చేసేదేనా? కేవలం ఒక మోడరేట్గా వ్యవహరించే వ్యవస్థన? పరిపాలన అంటే ప్రతి వ్యవహారాన్ని స్వయంగా ప్రభుత్వమే చేయాలని, ప్రజలకు నేరుగా ప్రభుత్వమే సేవలు అందిస్తుండాలని డిమాండ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వం భారంగా భావిస్తూ కొన్ని రంగాలను తమ చేతిలో ఉంచుకోవడం కంటే ప్రైవేటు రంగంలో ఉంచడమే మేలు చేస్తుంది. కాలక్రమంలో ఎన్డీఏ కూటమి సర్కారు ఆలోచన మారుతోంది. వీలైనంత భారం తగ్గించుకోవాలనే వారు చూస్తున్నారు. ప్రైవేటు రంగం నిర్వహణలోకి అనేక రంగాలను నెట్టివేయడం మీద వారు దృష్టి సారిస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఈ పోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ ప్రైవేట్ మంత్రజపం. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ యజమానుల చేతుల్లో పెట్టే వ్యవహారం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడగడుతూ ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటి సంతకాలు సేకరించే ఉద్యమాన్ని చేపట్టింది. ఆ కోటి సంతకాలను తీసుకెళ్లి గవర్నర్కు అందించారు కూడా. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు సేకరించిన సంతకాలన్నీ డొల్లా అంటూ పాలక పక్షాలు తీసిపారేయడం కొత్త కాదు. కానీ కూటమి ప్రభుత్వం పైకి ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలైనా చెప్పొచ్చు గాని వారికిది అలామింగ్ పరిస్థితనే చెప్పాలి. 4 కోట్ల మంది ఓటర్లుండే రాష్ట్రంలో 1 కోటి మంది ఒక అంశం మీద కట్టుబడి తమ స్థిరాభిప్రాయాన్ని వెల్లడించారంటే పరిస్థితి చేయి దాటుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించాలి. కానీ చంద్రబాబు అందుకు సిద్ధంగా లేరు. ఆయనలో ప్రైవేట్ రంగం పట్ల మోజు ఇంకా తగ్గడం లేదు. ప్రజలందరూ మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన ఇంకా ప్రైవేట్ రంగానికి వివిధ విభాగాలను అప్పగించే మాయమాటలు చెబుతూ ఉన్నారంటే ప్రజలకు జరిగే మంచి చెడ్డల సంగతి తరువాత ప్రభుత్వాన్ని మొత్తం గంపగుత్తగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడమే వారి లక్ష్యమవుతుంది. ప్రజలను తన మాటలతో మభ్యపెట్టగలనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అపారమైన విశ్వాసం. తాను ఏం చెబితే అది ప్రజలు నమ్ముతారని ఆయన అనుకుంటూ ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రైవేటీకరించడంలో కూడా ఆయన ఆలోచన సరళి ఇలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు తీవ్రంగా దుమ్మెత్తి పోస్తున్నప్పటికీ పీపీపీ అనే మాయమాటల ద్వారా ఏ రకంగా పేద ప్రజలకు చేటు కలుగుతుందో జగన్ ఇంకా ఆయన అనుచరులు విశదీకరించి చెబుతున్నప్పటికీ చంద్రబాబు మాత్రం తాను పట్టిన కుందేలకు 3 కాళ్లు అని అంటున్నారు. ప్రతిపక్షం లేవనెత్తుతున్న సంశయాలను నివృత్తి చేయడానికి ఆయన ప్రయత్నించడం లేదు సరికదా, వారు సంధించే ప్రశ్నలకు సంబంధం లేకుండా ఏదేదో సంజాయిషీలు ఇస్తున్నారు. చంద్రబాబు చెబుతున్న పీపీ విధానపు మెడికల్ కాలేజీలు కార్యరూపం దాలిస్తే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏ విధంగా అయితే ఒక పేదవాడికి ఉచిత వైద్యం దక్కుతుందో అదే మాదిరిగా ఇక్కడ కూడా వైద్య సేవలు లభిస్తాయా అనేది సూటిగా ఎదురవుతున్న ఏకైక ప్రశ్న. ఈ ప్రశ్నకు చంద్రబాబు వద్ద జవాబు లేదు అనడం కంటే జవాబు చెప్పడం ఆయనకి ఇష్టం లేదు అంటే బాగుంటుంది. విచక్షణ ఉండాలి కదా. కొన్ని రాజకీయ భావజాలాలు గల వ్యక్తులు చెప్పే రీతిలో లాభాలొచ్చినా నష్టాలొచ్చినా పట్టించుకోకుండా ప్రజలకు నేరుగా అవసరమయ్యే ప్రతి రంగాన్ని కూడా స్వయంగా ప్రభుత్వమే నిర్వహిస్తూ పోవాలనే డిమాండ్ కూడా సహేతుకం అని సమర్థించలేం. ప్రభుత్వానికి విచక్షణ ఉండాలి. పేద ప్రజలకు కూడు గూడు గుడ్డ అనేవి అత్యంత ప్రధానమైనవని నమ్మే దేశం మనది. వాటిని సమకూర్చడం ప్రభుత్వాల బాధ్యతగా భావించే దేశం మనది. కనీసం ఆ రంగాలను ప్రభుత్వమే నిర్వహించడం అనేది సబబుగా ఉంటుంది. ఎందుకంటే ప్రైవేటు వ్యాపారులు అత్యవసర విభాగాలకు చెందిన ఆ రంగాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంటే ధనార్జనే లక్ష్యంగా ఆ రంగాలను కూడా నిర్వహిస్తే ప్రజా జీవితం కుదేలవుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రజల గురించి, వారికి రాగల కష్టాల గురించి పట్టించుకునే పాలకుడిలాగా కనిపించడం లేదు. ఎంతో అవసరమైన విద్యా వైద్య రంగాల పట్ల ప్రభుత్వానికి ఇలాంటి ఉపేక్ష తగదు. వైద్య రంగాన్ని చంద్రబాబు ధారాదత్తం చేసేయడానికి చాలా అత్యుత్సాహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్న ఫోకస్ ఎంతసేపు పేదలకు ఉచితంగా వైద్యం అందదు అనే దిశగా మాత్రమే ప్రచారం చేస్తూ వచ్చింది. జగన్ ఎంతో సదుద్దేశంతో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలను ప్రారంభించారు. భవనాలను పూర్తి చేయలేదని ఇవాళ కూటమి పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ ప్రారంభించిన సంవత్సరమే అన్ని భవనాలు కట్టేయడం ఎక్కడా సాధ్యం కాదు. అమరావతి వంటి అతిపెద్ద నగరాన్ని ప్లాన్ చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఆ మాత్రం బేసిక్స్ తెలియకుండా పోతాయా? నగరాన్ని ఆయన ఒక్క రోజులో కట్టగలరా? మెడికల్ కాలేజీలు కూడా అంతే అనే సత్యాన్ని విస్మరించి పేదలకు మేలు చేసే ఈ కళాశాలలను పూర్తి చేయడం తన బాధ్యత అనే సంగతి మర్చిపోయి చంద్రబాబు ఒక కుట్ర చేశారు. నిజానికి పేదలకు ఉచిత వైద్యం అందకపోవడం మాత్రమే దీనివల్ల ఎదురయ్యే సమస్య కాదు. ఇంకా అనేక విపరిణామాలున్నాయి. రాష్ట్రంలో ఇన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు తయారవుతున్నాయి. ఈ ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్య అభ్యసించడం అనేది కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆ సంగతి కూడా అందరికీ తెలుసు. వైద్య విద్యార్థులు కోట్ల రూపాయలు వెచ్చించి తమ చదువుల మీద ఖర్చు పెడుతున్న కొద్దీ అంతకు మించి తిరిగి ప్రజల నుంచి దోచుకోవడమే లక్ష్యంగా తమ వృత్తిగత ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఉచితంగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న డాక్టరు ప్రజలకు సేవలందించే పద్ధతికి, కోట్ల రూపాయలు ఖర్చు చేసి చదువుకున్న డాక్టరు సేవలందించే పద్ధతికి ఖచ్చితంగా తేడా ఉంటుంది.
అంటే భవిష్యత్తు మొత్తం పేదలకు దుర్భరమైనదిగా మారబోతుంది. జగన్ ప్రభుత్వ రంగంలో స్థాపించాలనుకున్న వైద్య కళాశాలల్ని ప్రైవేట్ రంగంలోకి మార్చడం వలన చంద్రబాబు నాయుడు భవిష్యత్ తరాల్లోని పేదలకు ఎంతో పెద్ద ద్రోహం చేస్తున్నారని గుర్తించాలి. పరిపాలనలో విచక్షణ లేని తీరుకు ఇది నిదర్శనం. అత్యవసరమైన విభాగాల్లో పేదలు దోపిడీకి గురికాకుండా కాపు కాయడం ప్రభుత్వ బాధ్యత కాగా చంద్రబాబు సర్కార్ దీనిని విస్మరిస్తోంది. ఒకవైపు వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం గురించి రాష్ట్రమంతా గగ్గోలు పెడుతుండగా చంద్రబాబు నాయుడు ముందు ఈ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఇలాంటి మాయపూరితమైన పీపీపీ విధానంలోకి తీసుకువెళ్ళిపోతుందా అనే భయాలు ప్రజల్లో పుడుతున్నాయి. తాము ఎంతో ఉదాత్తమైన పీపీపీ అనే విధానంలోకి కళాశాలను తీసుకువెళ్తుంటే వైసీపీ వారు ప్రైవేట్ అనే పదం వాడుతూ రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. అలాగే ఆయన స్కూళ్ల గురించి కూడా మాట్లాడుతున్నారు. పీపీపీ విధానంలోకి స్కూళ్లను బదలాయించే ఆలోచన గురించి సంకేతాలు ఇస్తున్నారు. స్కూల్ మీద ఒక మూల చిన్నగా తమ లోగో మాత్రమే వేసుకుంటారని, అంతే తప్ప అది ప్రభుత్వ పాఠశాలగానే చెలామణిలో ఉంటుందని, దానిని తప్పు పట్టడానికి వీల్లేదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మొత్తానికి పాఠశాల విద్యా వ్యవస్థకు కూడా చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారని అర్థమవుతోంది. మంత్రి నారాయణ లాంటి ఫక్తు విద్యా వ్యాపారి నెల్లూరులో తాను చదువుకున్న మున్సిపల్ పాఠశాలను ఉద్ధరిస్తున్నాననే పేరుతో అత్యాధునిక వసతులతో డిజిటల్ విద్యా బోధనా ప్రమాణాలతో తీర్చిదిద్దినప్పుడు రాష్ట్రమంతా అభినందించింది. విరాళాలు సేకరించి రాష్ట్రంలో ఏ ప్రైవేట్ పాఠశాలలోనూ లేని విధంగా హంగు ఆర్భాటాలతో ఈ పాఠశాలను అభివృద్ధి చేసినప్పుడు ప్రజలు మురిసిపోయారు. అడ్మిషన్లకు ఖాళీలు లేవు అని ప్రభుత్వ పాఠశాల బయట బోర్డు పెట్టడాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ ట్విట్టర్లో షేర్ చేసుకుని మురిసిపోయారు. కానీ ఆ అభివృద్ధి వెనక కూడా ఒక సుదీర్ఘకాలిక కుట్రుందనే అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్ని కూడా క్రమంగా పీపీపీ పద్ధతిలోకి నెట్టేస్తున్నారనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. నిజానికి చంద్రబాబు నాయుడు అమ్ముల పొదిలో ఇలాంటి అవకతవక ఐడియాలు చాలానే ఉంటాయి. ఆయన ఒక్కొక్కటిగా వాటిని బయటకు తీస్తూ ఉంటారు. స్లో పాయిజనింగ్ లాగా ఎవ్వరికీ అర్థం కానంత నెమ్మదిగా పీపీపీ అనే రకరకాల ముసుగు పేర్లతో ప్రభుత్వ పాఠశాలల్ని ఆయన ప్రైవేటీకరణ దిశగా నడిపిస్తున్నారనే భయం ప్రజల్లో కలుగుతోంది. కూటమి సర్కారు ఆధ్వర్యంలో మరో హేయమైన కసరత్తు జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. సనాతన ధర్మాన్ని కూడా లీజుకు ఇచ్చేస్తున్నారు. దేవదేవుడి పాద సన్నిధిని అంగడిగా మార్చేస్తున్నారు. ఒకప్పుడు రామోజీరావు దేవుణ్ణి వ్యాపార వస్తువుగా మార్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నం అయితే చేశారో దానికే కొన్ని మార్పు చేర్పులతో మరో అందమైన దుకాణంగా సనాతన ధర్మాన్ని మార్చివేయడానికి ఒక ప్రైవేటు సంస్థ ప్రతిపాదనలతో సిద్ధం కాగా అదేదో లోకోద్ధారక కార్యక్రమం అయినట్టుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రచారం సాగిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. తిరుపతిలో వసుదైక కుటుంబం అంతర్జాతీయ టౌన్షిప్ పేరుతో ఒక సరికొత్త ఆలోచనతో కూడిన దుకాణానికి రంగం సిద్ధమవుతోంది. డెల్లా వసుదైక కుటుంబం అని దీని పేరు. 1400 ఎకరాల్లో అంతర్జాతీయ టౌన్షిప్ అభివృద్ధి చేస్తారట. ఇది ఫక్తు రియల్ ఎస్టేట్ దందా. కాకపోతే దీనికి సనాతన ధర్మం అనే ముసుగు తొడిగారు. ఇదేదో అతిపెద్ద ఇండస్ట్రీని రాష్ట్రానికి తీసుకొచ్చినట్లుగా ప్రభుత్వం దీని గురించి డప్పు కొట్టుకుంటోంది. 35,000 కోట్లతో హిందూ మతంపై ప్రచారంతోనే తొలిసారిగా 5,000 ఏళ్ల లివింగ్ ఎగ్జిబిషన్ వారు ఏర్పాటు చేస్తారట. 20,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయట. అంతకు మించిన కర్మం ఏంటంటే దేవదేవుడి పేరుతో ధర్మం పేరుతో వ్యాపారం చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థ బరితెగిస్తోంది. వారికి సహకరించడానికి టీటీడీని కూడా ఒక పావులా వాడేస్తున్నారు చంద్రబాబు నాయుడు. టీటీడీ, రాష్ట్ర టూరిజం శాఖ ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతారట. హిందూ మతానికి సంబంధించి వివిధ ఎగ్జిబిషన్లు ఒకే చోట ఏర్పాటవుతాయనేది పైకి చెబుతున్న మాట. కానీ వాటిని చేస్తున్నది కేవలం 300 ఎకరాల్లో మాత్రమే. ఆ రకంగా హిందూ ధర్మాన్ని ఒక మార్కెటింగ్ ఎలిమెంట్ గా వాడుకుంటూ 1100 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ దందా చేయడం వారి లక్ష్యం. డెస్టినేషన్ వెడ్డింగ్లు వంటివి లక్ష్యంగా స్టార్ హోటళ్లతో కూడిన దందా అక్కడ ఏర్పాటు కాబోతోంది. అంటే సనాతన ధర్మాన్ని డెస్టినేషన్ వెడ్డింగుల వేదికగా మార్చేయడానికి ప్రభుత్వం దిగజారుస్తుందన్నమాట. ప్రైవేట్ వ్యాపారాలకు వంతపాడడంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తోందో ఈ వైనం చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రజలను సంపన్నులుగా తయారు చేస్తా అని చంద్రబాబు నాయుడు సెలవిస్తుంటారు. అందరినీ దారిద్ర్య రేఖకు ఎగువకు లాక్కు వచ్చేస్తానని, అందరినీ సంపన్నులను చేస్తానని ఆయన అంటుంటారు. కానీ తెర వెనుకగా అందరినీ ప్రైవేటు వ్యాపారాల ఉచ్చులోకి పంపేయడమే అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రజల సంపద ప్రమాణాలు ఏ మేరకు పెరుగుతాయో తెలియదు కానీ ప్రభుత్వం మొత్తం ప్రైవేటీకరణ అయిపోతున్న దెబ్బకు వారి జీవితాలు మాత్రం కబంధ హస్తాల్లో చిక్కుకుపోవడం గ్యారంటీ అని అర్థమవుతోంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.